కొసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. వెలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అంతే కలదు ప్రేమవరం, ఇది మనకు జీవవరం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. సమయం మనకు సగిన భయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు తపస్కాలంలో 3వ ఆదివారాన్ని ఈరోజు మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం రోజున, ఈ మార్చి నెల 8వ తారీఖున మన యొక్క పోపు లియో గారు ఒక పిలుపునిస్తూ ఉన్నారు మనందరికీ కూడా. ఏంటంటే, ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలు, ఈ యొక్క యుద్ధాలను భగవంతుడు మరి శాంతింపచేయాలని, శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క పూజల్లో, మీ ప్రార్థనల్లో, మీ ఆరాధనలో మరి ప్రత్యేక విధంగా ఈ ప్రపంచ దేశాల కోసం ప్రార్థించండి. ప్రపంచంలో శాంతి సమాధానం కోసం ప్రార్థించండి అని ఈరోజు మన పరిశుద్ధ పోపు లియో గారు మన అందరికీ పిలుపునిస్తున్నారు. కాబట్టి ఆయన మాట మేర, ఆయన యొక్క మాటను మనం ఈరోజు జ్ఞాపకపరుచుకుంటూ, మన పోపు గారు చెప్పినటువంటి మాటను ఆలకిస్తూ ఈరోజు ప్రత్యేక విధంగా ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో మరి శాంతిని, సమాధానాన్ని, ముఖ్యంగా మన దేశాన్ని కూడా భగవంతుడు ప్రత్యేక విధంగా దీవించాలని 2 చేతులు జోడిస్తూ ఏ పూజాబలలో, ఈ ప్రార్థనల్లో మనందరం కూడా ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక విధంగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. మరి అయోగ్యముగా పాలు పంచుకున్నట్టు మనం చేసినటువంటి పాపములు, పొరపాట్లు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. నీటిని ఆశీర్వదించుట. సర్వ పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి
మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీన స్థితి ఎందున్న మమ్ము కరుణతో చూడుము. పాప భారము క్రింద పడియున్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తపస్కాలపు 3వ ఆదివారం. మొదటి పఠనము నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. మాకు త్రాగుటకు నీరు చూపుము. ఆ దినములలో దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోసే మీద నేరము మోపిరి. వారతనితో, ఐగుప్తు దేశము నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి, మమ్ములను చంపుటక ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలేనా ఏమి అనిరి. మోసే యావాకు మొరపెట్టకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదెను? ఇంకా కొంతసేపు ఉన్నచ్చో వారు నన్ను రాళ్లతో కొట్టెదరు అనెను. అంతటి యావే మోసేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజలకు ముందుగా నడిచి పొమ్ము. నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ మీద కొండ రాతి మీద నిలబెడదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టెను. ఇశ్రాయేలీల పెద్దలు చూచుచుండగా మోసే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇశ్రాయేలీలు జరుగు మాటట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేశించుచు యావేను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేర్లు వచ్చాను. ఇది ప్రభు వాక్కు. దేవుడు మన కొసిగిన పవిత్రాత్మ ద్వారా
తన ప్రేమతో మన హృదయములను నింపెను. రెండవ పట్టణము, పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1-2 మరియు 5-8. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1-2 మరియు 5-8. సహోదరులారా, విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమైయున్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనే విశ్వాస ద్వారము మనలకు తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకును ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకు క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములు ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వర వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 4వ అధ్యాయము వచనములు 5. యోహాను శుభవార్త 4వ అధ్యాయం వచనములు 5. యేసు సమరయలోని సికారు పట్టణమునకు వచ్చాను. అది యాకోబు తన కుమారుడు యేసోపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడిలకచ్చే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చాను. యేసు, నాకు త్రాగుటికి నీరు ఇమ్ము అని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకై పట్టణమునకు వెళ్ళి ఉండేరి. ఆమె యేసుతో, యూదుడివైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అనెను. ఎలైనా యూదులకు సమరయులతో ఎట్టి పొత్తునూ లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుట్టుకు నీరు ఇమ్ము అని అడుగుచున్నదెవరో తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండిన దానవు. అప్పుడు ఆయన నీకు జీవజలమునిచ్చి ఉండేవాడు అని సమాధానమిచ్చాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీయును లేదు. జీవజలము నువ్వెక్కడి నుండి తెచ్చేదువు? మా పితరుడు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చాను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా, యేసు ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక గొనును, కానీ నేనిచ్చి నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక గొన్నడు. నేనిచ్చు నీరు
వాని యందు నిత్య జీవమునకై ఊరడు నీటి బొగ్గగా ఉండును అని చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండా నీటికై మరలా ఇక్కడకు రాకుండునట్లు నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. అందుకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పాను. నాకు భర్త లేడు అని నీవు యథార్థం చెప్పితివి. నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు యథార్థమే చెప్పితివి అని యేసు పలికాను. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని నీవు చెప్పుచున్నావు అని పలికాను. అమ్మా, నా మాటలు నమ్ము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరెరుగని వానిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఎలైనా రక్షణ యూదుల నుండి వచ్చును. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందు సత్యమునందు ఆరాధింపవలెను అని యేసు చెప్పెను. అప్పుడు ఆమె, క్రీస్తు అనబడు మెస్సియా రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయును అని పలికాను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు సమాధానము చెప్పెను. ఇది క్రీస్తుని సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. వందనం. ఆత్మదేవా స్తోత్ర, ఆత్మదేవ స్తోత్రం, త్రేక దేవా వందన, త్రియేక దేవ వందనం, త్రేక దేవా స్తోత్ర. త్రియేక దేవ స్తోత్రం. ఒకసారి 2 చేతులు పైకి చాచుదామా? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి మన యొక్క ఈ తపస్కాలములో ఈ 3వ ఆదివారంలో మనకి తల్లి శ్రీ సభ మరి అధికారి అయినటువంటి మన లియో తండ్రి గారు, మన పరిశుద్ధ పాపు గారు ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి అని మరొకసారి పిలుపునిస్తూ ఉన్నారు. మన దేశాల మధ్య సమాధానం కోసం, మన దేశాల మధ్య, మన ఈ ప్రపంచంలో శాంతిని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థించండి అని కోరుతున్నారు. కాబట్టి మన ప్రార్థనల్లో ఈరోజు ప్రత్యేక విధంగా ఈ 8వ తారీఖున ప్రత్యేక విధంగా ప్రపంచ శాంతి కోసం, దేశాల మధ్య, అలాగే నాయకుల మధ్య, ప్రజల మధ్య శాంతిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా యోహాను సువార్త నుంచి యేసు సమరయ స్త్రీల మధ్య జరిగినటువంటి ఆ సంభాషణను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే మొదటి పట్టణంలో కూడా మోషే ఇజ్రాయేలు ప్రజల మధ్య జరిగినటువంటి సంభాషణ, ఈ రెండింటి మధ్య కూడా మనం ఒకసారి చూస్తే నీటి కోసం ప్రత్యేక విధంగా ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీటి కోసం ఈ 2 సంభాషణలు, ఇక్కడ ఇద్దరి మధ్య, అక్కడ వారిద్దరి మధ్య కూడా నీటి కోసం సంభాషణ. అయితే నిర్గమకాండంలో ఈరోజు మనం చూసినటువంటి వాక్యము, నిర్గమకాండము 17వ అధ్యాయము, అక్కడ మనం చూస్తున్నటువంటి వాక్యంలో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చిన్న ఆశ్చర్యం అనిపించింది నాకు. 17వ అధ్యాయములో
3వ వచనాన్ని ఒకసారి చూడండి. దప్పికిచే దప్పికచే అల్లాడిపోవచ్చు అలాడిపోవచ్చు ఆ ప్రజలు ఆ ప్రజలు మోషే మీద మోషే మీద నేరము మోపిరి. నేరము మోపిరి. వారు అతనితో ఐగుప్తు దేశం నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి, మమ్మేల తోడుకొని వచ్చి మమ్ములను చంపుటిక ఇక్కడ మేమును మా పిల్లలను పశువులు దప్పికచే చచ్చిపోవలెనా ఏమి అని అడిగిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా లోతైన భావజాలం మోషే ప్రవక్త యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. మోషే ప్రవక్త వెంటనే ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరపెట్టేటువంటి ప్రార్థనలో ఒక మాట ఉంది చూడండి, 4వ వచనం. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు నేను ఈ ప్రజలతో ఎట్లు వేగిదను, ఇంకా కొంతసేపట్లో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. ఇంకొంత సమయం ఉంటే, ఇంకా నువ్వేమైనా జాప్యము చేస్తే దేవా, నన్ను వాళ్ళు ఎలా ఉన్నారు? రాళ్లతో కొట్టేటట్టు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే వీళ్ళ యొక్క భావజాలం ఎలా ఉందో ఈరోజు మనం ఒకసారి చూద్దాం. ఇజ్రాయేలు ప్రజల యొక్క ఇజ్రాయేలు ప్రజల యొక్క భావజాలం ప్రియ సహోదరులారా, ఇదే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయము 15వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మోషే ఇశ్రాయేలీలు యావే పేరిట ఈ గీతము పాడిరి. 2వ వచనంలో ఏమంటున్నారు? యావే నా బలము, నా కీర్తనము, ఆయనే నా రక్షకుడు, యావే నా దేవుడు, ఆయననే స్తుతింతును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు 1-2 అధ్యాయాల ముందే, జస్ట్ 1 రోజు 2 రోజుల ముందే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. యావేను, అదేవిధంగా ఆ యొక్క ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఆ యావేను, అలాగే మోషేని ఇద్దరినీ కూడా ఈ విజయ గీతంతో, దేవా మమ్మల్ని అద్భుత విధంగా ఎర్ర సముద్రాన్ని దాటించి అద్భుతంగా మమ్మల్ని తీసుకొచ్చావు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ బానిసత్వ బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించి, ఆ బంధనాల నుంచి మమ్మల్ని విడిపించి మాకు ఈ రక్షణ మాకు ఇచ్చావు అని స్తుతించినటువంటి ఈ ప్రజలు, మంచి జరుగుతున్నప్పుడు స్తుతించినటువంటి ప్రజలు, వాళ్ళకి మేలు చేసినప్పుడు ఆరాధించినటువంటి ఇదే ప్రజలు వెంటనే 1-2 రోజుల తర్వాత ఏం చేస్తున్నారమ్మా? నీరు దొరకట్లేదని, నీరు త్రాగడానికి నీరు లేదని మోషే మీద నేరము మోపిరి తిరగబడ్డారు. ఇంకాస్త ఉంటే రాళ్లతో కొట్టే పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మన యొక్క భావజాలాలు చూడండి ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ఇలాగే ఉంటాం. 99 సార్లు మంచి చేసినప్పుడు ఒక్కసారి ఏమైనా పొరపాటున అడిగింది ఇవ్వలేదనుకోండి, వెంటనే నానా అమ్మ బూతులు వచ్చేస్తాయి. జరిగినటువంటి మేలంతా మర్చిపోతారు. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఆ ముందే 2 రోజుల ముందే విజయ గీతాన్ని పాడారు. దేవా నీవే మా బలము, మా ఆశ్రయము, మా రక్షణము, మా దుర్గము అని పాడినటువంటి వాళ్ళే కాస్త నీరు లోటైందని ఏం చేస్తున్నారు? మోషే మీద తిరగబడుతూ ఉన్నారు, దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ భావజాలం మంచిది కాదా? మంచిది కాదు. అవతలే వ్యక్తి యొక్క పరిస్థితులు కూడా మనం గమనించాలి. మనం కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆదుకున్నటువంటి సమయాలను మర్చిపోకూడదు ప్రియులారా. ఏదో ఒకసారి ఏదో చిన్న పొరపాటు జరిగిందని ఆపదలో ఉన్న ఆదుకున్నటువంటి ఆ స్నేహితుడిని కావచ్చు, ఆ కుటుంబాన్ని కావచ్చు, మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని విషయంలో వీళ్ళదే మర్చిపోతూ ఉన్నారు. వెంటనే మోషే మీద తిరగబడుతూ ఉన్నారు.
కొన్ని వేల మందిని నడిపించినటువంటి మోషే అంత సులువైనటువంటి పని కాదు. వారందరినీ కూడా ఒక చోటకు చేర్చడం, వాళ్ళందరినీ ఒక మాట మీదకు చేర్చి ఇశ్రాయేలు ప్రజలని ఇదిగో మరి వాగ్దాన భూమికి నడిపిస్తున్నటువంటి మోషే మీద ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలని మరొకసారి దేవుని వాక్కు మనందరికీ కూడా తేటతల్లం చేస్తుంది. ఇక రెండవది, తన ప్రజల కోసం దేవుడు చేస్తున్నది ఏంటంటే అద్భుత కార్యం. దేవునికి మొరపెట్టిన వెంటనే భగవంతుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? నీటి నుండి, ఆ యొక్క రాయి నుండి నీటిని పుట్టిస్తున్నాడు. ఎక్కడి నుంచి? రాయి నుంచి. రాయి నుంచి నీటిని పుట్టించే దేవుడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితాన్ని అమాంతంగా మార్చగలిగే దేవుడు. ఇది సాధ్యము కాదు, ఇది అసాధ్యము అని మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యము చేయగలిగే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ సహోదరులారా, గట్టిగా చప్పట్లు కొడదాం. భగవంతుడు మన జీవితాన్ని ఈరోజు సుశేషపట్నంలో మనం చదువుకున్నటువంటి స్త్రీ విషయంలో కూడా మనం అదే చూస్తాం. యేసు సమరయ స్త్రీతో జరిగినటువంటి ఆ సంభాషణలో సమరయ స్త్రీ జీవితం కూడా టోటల్గా ఏమైంది? మారిపోయింది. మారిపోయిందా లేదా? మారిపోయింది. పాపములో బ్రతుకుతున్నటువంటి ఆమె, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి ఆమె, మనుషులకు దూరంగా బ్రతుకుతున్నటువంటి ఆమె, సిగ్గుతో బ్రతుకుతున్నటువంటి ఆమె జీవితం ఏ విధంగా మారిపోయింది? ప్రజలకు సాక్ష్యం ఇచ్చే స్త్రీగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మధ్యకాలంలో ఏదో ఒక పాట తరచుగా యూట్యూబ్లో వస్తుంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలరు. ఆ పాట ఉందా? ఒకసారి పాడుతారా? ఒకసారి శ్రీను. స్థిరపరచువాడు నీవే, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, పడిపోయి పట్ల కొడుతూ వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చేవాడవు, ఏమైనా చేయగలదు, కదమద్దం మార్చగలదు, నీ నామముకే మహిమంతా హెచ్చుతుందువు, ఏమైనా చేయగలవు, కదమద్దం మార్చగలవు, నీ నామముకే మహిమంతా హెచ్చుకుందువు, యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమె యొక్క జీవితం దేవునికి లేకపోతే తన కన్నటువంటి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉంది. ఆమె పాపములో జీవిస్తూ ఉంది. కట్టుకున్న భర్తతో లేదు, చాలా మందితో పాపము చేస్తూ ఉంది.
ఆవిడన్నా ఆమె అన్నా ఎవరికి గౌరవం లేదు. ఎగతాళి చేసేటటువంటి సిచ్యువేషన్, నాకు సందర్భం, ఆమెను అవమానంతో చూసేటటువంటి కళ్ళు. కానీ చిట్ట చివరికి ప్రభువుని కలుసుకున్న తర్వాత ఏమవుతుంది చూడండి ప్రియులు సహోదరులారా. ఒకసారి చూడండి 39వ వచనం చూడండి, యోహాను సువార్త 4:39. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పాను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆమె చెప్పినటువంటి మాటలు బట్టి, ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణంలో అనేకులు ప్రభుని విశ్వసించిరి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలకి కూడా వాళ్ళు దాహముగా ఉన్నప్పుడు, దేవుని మీద తిరగబడుతున్నప్పుడు, ఇదిగో ఆ యొక్క మోషే మీద తిరగబడుతున్నప్పుడు చూడండి, దేవుడు వెంటనే ఆ రాతి నుండి నీరు పుట్టిస్తున్నాడు. ప్రియులకు సహోదరులారా, దేవుని ప్రేమ అది. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందంటే అసాధ్యము కాని దానిని కూడా సుసాధ్యము చేస్తూ అక్కడ నీటిని పుట్టిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది ప్రియ సహోదరులారా, ఈ యొక్క ధ్యానాంశంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసు సమరయ స్త్రీల మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణలో మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు కలిగినటువంటిది ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడు అక్కడికి వచ్చి ఆ భగవంతుడు మనల్ని వెదికి రక్షించే దేవుడని ఈ సమరయ స్త్రీ యేసు మధ్య జరిగినటువంటి సంభాషణలో మనకు అర్థమవుతుంటుంది. ఆయన యేసయ్య మనల్ని వెదికి రక్షించే దేవుడు. యాక్చువల్గా అక్కడ ఆ స్త్రీ దేనికి వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. ప్రభు దగ్గర కోసం, ప్రభు కోసం వచ్చిందా? రాలేదు. ప్రభువుని కనుగోవాలని, మెస్సయ్యను చూడాలని, ప్రభుతో మాట్లాడాలని, ప్రభువుని కలవాలని రాలేదు. దేనికోసం వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. కానీ దేవుడే ఆమెను వెతుక్కుంటూ ఆమెను రక్షించాలని అక్కడికి రావడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మనకి లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఈ మాటలు చాలా క్లియర్గా ఉంటాయి. లూకాసు శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. లూకాసు శుభవార్త 19:10లో జక్కయ్యతో జరిగినటువంటి సంభాషణలో మనం చూస్తాం. నాకేం అర్థం కాలేదు. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. తప్పిపోయినటువంటి తన మందను వెదికి రక్షించుటకు వచ్చినటువంటి దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు సువిశేషంలో తప్పిపోయినటువంటి వాళ్ళు ఎవరు? సమరయ స్త్రీ తప్పిపోయింది. తన జీవితాన్ని చెడు మార్గంలో జీవిస్తూ ప్రభు మార్గం నుంచి సైడ్కి వెళ్ళిపోయింది, తప్పిపోయింది. ప్రభు అంటాడు, నేనే ద్వారము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఆ మార్గం నుంచి తప్పిపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడు? వెదికి రక్షిస్తున్నాడు. మరొకసారి దేవుని గట్టిగా చప్పట్లు కొడదామా? వెదికి రక్షించే దేవుడు మన దేవుడు. పోతే పోనీ అని వదిలేసే దేవుడు కాదు. మనం మనుషుల భావాలలో ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు, భగవంతుని యొక్క హృదయం ఎంత గొప్పదో చూడండి. తప్పిపోయినటువంటి ఆమెను తిరిగి దేవుడు మరలా రక్షిస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకు తెలియదు, ఏ సమస్యల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని వెతికి మనల్ని పట్టుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు. పిల్లారా, ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరులారా, మరొకటి ఈ యొక్క సంఘటన మనం ఆలకిస్తున్నప్పుడు మరొకటి మన బుర్రకి మనకి ఆలోచన పుడుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రభు వెదికి రక్షించడానికి వచ్చాడని మనకి అనిపిస్తుందో, ఈ సమరయ స్త్రీ సంఘటనలో మరొకటి ఏంటంటే మత్తయి శుభవార్తలో 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. మత్తయి శుభవార్త నాకు కారుణ్యము ఆ, కావలియను గాని ఉమ్, బలి అవసరం లేదు. మత్తయి ఎస్ చదవమ్మా. నాకు కారుణ్యము కావలియను గాని ఉమ్, బలి అవసరం లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చుతని కాని అందరూ ఆలకించండి. నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు. నేను నీతిమంతుల కోసం రాలేదు. ఈ భూమి మీదకి రాలేదు. రాలేదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొంతమంది మాటల్ని ఆలకిస్తున్నప్పుడు అక్కడెక్కడ చూస్తున్నప్పుడు ఇదిగో ఈ భక్తురాలు వెళ్ళిపోతుంది, ఇదిగో ఈవిడ ప్రార్థన చేసేస్తుంది, ఈవిడ దీక్ష తీసేసుకుంది అనే కొంతమంది ఎగతాళిగా మాట్లాడే వాళ్ళకి జవాబు ఏంటంటే దేవుడు నీతిమంతుల కోసం రాలేదు. దేవుడు నీతిమంతుల కోసం ఈ ఆలయాన్ని నా ఆలయంగా ప్రభు చెప్పలేదు. దేవుడు మనందరం నీతిమంతులమైతే అసలు ఆయన ఈ భూలోకమునకు రావాల్సిన అవసరమే. మనందరం నీతిమంతులమైతే ఆయన రక్తాన్ని చిందించాల్సిన అవసరమే. మనం నిజంగా నీతిమంతులమైతే ఆయన మన కోసం మరణించాల్సిన అవసరమే. మనం నిజంగా నీతిమంతులమైతే మన కోసం మరలా తిరిగి ఉత్థానం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం పాపాత్ములు కనుకే, మనం పాపములో ఉన్నాము కనుకే, మనం దారి తప్పినటువంటి మందము కనుకే, మనం దారి తప్పిపోతున్నటువంటి బలహీనులం కొరకే దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మనకు వాక్యం కనబడుస్తుంది, ఇదిగో పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు. ఈ యేసు ప్రభు ఈ సమరయ స్త్రీల మధ్య జరిగినటువంటి సంభాషణలో మనకి ఈ వాక్యం గుర్తుకొస్తుంది. నిజమే కదా, యేసు ప్రభు సమరయ స్త్రీల మధ్య జరిగినటువంటి సంభాషణలో ఒకటి ఆయన వెదికి ఆయనే మన చెంతకు వచ్చి వెదికి రక్షించే దేవుడు. రెండవది ఆయన పాపులను పిలవచ్చున కానీ నీతిమంతులను కాదు. ఆయన వచ్చింది పాపాత్ముల కోసం, ఆయన వచ్చింది దారి తప్పిపోయినటువంటి వాళ్ళ కోసం, ఆయన వచ్చింది నీతిమంతమైన జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళని తిరిగి రక్షించాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, రెండవది ఈమె జీవితాన్ని ఈ యేసు ప్రభు ఈ సమరయ స్త్రీల మధ్య జరిగినటువంటి సంభాషణలో రెండవదిగా మనం గుర్తించాల్సింది ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు యేసు ప్రభు అక్కడ సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని చూశాడు. యేసు సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని చూశాడు. మనమైతే మనుషుల యొక్క బాహ్య స్వరూపాన్ని చూస్తూ ఉంటాం, మనమైతే బాహ్యపరమైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఆమె జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని ఆమెకి ఏం చేస్తున్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, ఆమె అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. మన దేవుడు మన అంతరంగాన్ని చూడగలిగే దేవుడు, మన అంతరంగాన్ని చూసే దేవుడు. పై మెరుగులు చూసే దేవుడు కాదు, పై మెరుగులు చూసి పడిపోయే దేవుడు కానే కాదు. నీ అంతరంగములో, నీ హృదయంలో నీ యొక్క జీవితాన్ని చూసేటటువంటి దేవుడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ రహస్య కార్యములెల్లా ఎరిగినటువంటి దేవుడు మీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనకి 4వ అధ్యాయంలో
16 వచనంలో ఉంది ఒక మాట చూడండి. 16 వచనం. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. అందుకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పాను. నాకు భర్త లేడు అని నీవు యథార్థము చెప్పితివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకు భర్త లేడని నువ్వు యథార్థముగానే చెప్పావు. మాటలు యథార్థమైన మాటలే చెప్పావు, నిజమే. నువ్వు చెప్తున్న మాట నిజమే. తర్వాత మాటలు చూడండి అమ్మా. నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు, నీవు యథార్థమే చెప్పితివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆమె జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆమె హృదయాన్ని చూస్తున్న దేవుడు. చూడండి, ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రభువుకు తెలుసు ఆమె చెప్తున్న మాటలు నిజమే. ఆమెకు భర్త లేడు. ఇప్పుడు ఆమెతో ఉన్నటువంటి వాడు కూడా ఆమె భర్త కాదు, అందుకే నాకు భర్త లేడని చెప్పింది. ఆమె చూడండి, 5 6 ఆమె భర్త లేడు అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త ప్రభువుకు తెలుసు. ప్రియులకు సహోదరులారా, ప్రభు యొక్క జీవితంలో, ప్రభు యొక్క మనస్తత్వంలో మనకు బాగా నచ్చిన మనస్తత్వం ఏంటంటే, అన్నీ తెలిసిన ఆమెను చూసి ప్రభు ఒక్క మాట కూడా ఎగతాళిగా ప్రభు మాట్లాడలేదు. అన్నీ తెలిసిన ప్రభువు ఆమెను చూసి ఒక్క ఎగతాళిగా చూడలేదు. అన్నీ తెలిసినటువంటి ఆ ప్రభు ఆమె వంగ కనీసం అలాంటి చూపు కూడా చూడలేదు. ఎలాంటి నీచమైనటువంటి చూపు ఆయనకి లేదు. ఆమె ఏమని సంభాషిస్తున్నాడు? అమ్మా అని ప్రేమతో సంభాషిస్తున్నాడు. ఆయన సంభాషణలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమెను చూసి అసహించుకోలేదు. నువ్వు నిజమే చెప్పావు, నువ్వు మాటలు నిజమే. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, నీ జీవితం మొత్తం నాకు తెలుసు అని ప్రభువు ఆమెను చూసి అసహించుకోలేదు. ఏమంటున్నాడు? అమ్మా అని ప్రేమతో మాట్లాడుతున్నాడు. మన జీవితం అలా ఉండాలి. ఒకరిని చూసి అసహించుకోవడం కాదు, మనం ఏదో నీతిమంతులం అన్నట్లుగా మనం మాట్లాడడం కాదు. ఎప్పుడు కూడా మనం ఎలాంటి వ్యక్తినైనా ప్రేమతో పలకరించే వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరులారా, గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ అంటే ప్రభు అక్కడ తీర్పు తీర్చటం లేదు ఆమె యొక్క విషయంలో. ప్రభు అక్కడ ఆమెను మరొక విధంగా హేటింగ్, అసహించుకోవటం లేదు. ప్రియులకు సహోదరులారా, ఈరోజు మనలో కూడా ఈ క్వాలిటీ, ఈ మంచితనాన్ని మనం కూడా ఉంచుకోవాలి. ఎవరినైనా ప్రేమతో పలకరించాలి, ఎవరినైనా ప్రేమతో పలకరించాలి, ఎవరి వంకైనా ప్రేమతో చూడాలి. గతాన్ని చూసి నీ జీవితం నాకు తెలుసు, నీ భక్తి నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు అని అసహించుకునే చూపు మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా పడిపోయే వాళ్ళమే, మనం కూడా పడిపోయే వాళ్ళమే. మనం నీతిమంతులం కాదు, మనం బలవంతులం కాదు, మనం కూడా పడిపోయే వాళ్ళమే. ఎదుటి వ్యక్తులని, ఎదుటి వాళ్ళల్లో తప్పు చూసి, లేకపోతే తప్పు ఏ విధంగా పట్టుకుందామా, తప్పు ఏ విధంగా చూపించుదామా, వారిలో ఏ తప్పులు వెతుకుతామా అనేటటువంటి క్యారెక్టర్ మనలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తావో, నువ్వు ఏ చూపుతో అయితే చూస్తావో, నువ్వు ఏ చూపుతో అయితే చూస్తావో అదే చూపు నీకు కూడా చూపబడుతుంది.
నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఒకటిస్తే, నువ్వు ద్వేషాన్ని ఇస్తే నీకు ప్రేమ రాదు. ద్వేషాన్ని ఇస్తే నీకు ద్వేషమే ఒకరోజు వస్తుంది. ప్రేమను పంచితే నీకు తిరిగి ప్రేమ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక మూడవది ఈ సమరయ స్త్రీ అదేవిధంగా ప్రభు మధ్య జరిగినటువంటి సంభాషణలో మూడవది మనం చూసినట్లయితే మన హృదయ దాహాన్ని తీర్చగలిగే దేవుడు ఎవరు? యేసయ్య మాత్రమే. మన జీవితంలో జీవజలము యేసయ్య మాత్రమే. ఆయనే నీ జీవజలము ఊట, నీ ఊట. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఈ మాటను గుర్తుంచుకోవాలి. నాలుగో అధ్యాయంలో 13వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసు ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక గొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చి నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఆయనే ఆ జీవ జలము, ఆయనే ఆ జీవపు ఊట. మన జీవితంలో ఆయన ఉండాలి. మన జీవితంలో ఆయన్ని కలుసుకోవాలి. మన జీవితంలో ఆయన్ని ముందు పెట్టాలి. మన జీవితంలో ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మన జీవితంలో ఆయన ముందు, తర్వాత నేను ఉండాలి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను కాదు, నేను కాదు, ఎవరుండాలి? ఆయన. నేను అనే స్వార్థం నుంచి బయటికి రావాలి. నేనే అన్న మాట నుంచి మనం బయటికి రావాలి. ప్రభు చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. కాబట్టి అక్కడ నేను కనిపించకూడదు. ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి మాటలు నేనే, నేను ఎప్పుడు పెట్టుకోకండి. ఎప్పుడు మనం తగ్గే ఉండాలి. ప్రభు ఏమంటున్నాడు? తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించేవాడు వాడు వీడు కాదు. వాడు వీడు హెచ్చిస్తే వాడితో ఉన్నంతసేపు నిన్ను హెచ్చిస్తాడు, వాడితో లేకపోతే నిన్ను కిందకి లాగేస్తాడు. కానీ నిన్ను హెచ్చించాల్సింది ఎవడు? దేవుడు హెచ్చించాలి. దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు నీకు సహాయం అందించాలి. దేవుడు నీకు తోడ్పడాలి. మనుషుల సహాయం ఎంతండి? ఆడితో ఉన్నంత వరకు. పార్టీ మార్చావనుకో, నువ్వే శత్రువు, మొదటి శత్రువు. పార్టీ అంటే రాజకీయ పార్టీ అనుకోకుండా ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ గొడవలన్నీ మనకెందుకు? ప్రభుని ముందు పెట్టామనుకోండి, ఈ గోళేమీ ఉండదు. దేవుణ్ణి ముందు పెట్టాలి ప్రియులారా. ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభుని ముందు పెట్టండి. ఎందుకంటే నీ హృదయ దాహాన్ని తీర్చగలిగేవాడు ఎవడు? యేసు ప్రభు మాత్రమే. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన దేవుడు. మన సమస్యలన్నీ కూడా పరిష్కరించగలిగేవాడు ఆయనే. ఆయన మన సమస్యలను పరిష్కరించి మనల్ని దెప్పేవాడు కాదు. ఆయన దెప్పుతాడా? దెప్పడు. కానీ నీ యొక్క సమస్యలను పరిష్కరించిన మనుషులైతే ఏం చేస్తాడు? ఒకరోజు ఖచ్చితంగా, చిన్నారో గట్టిగా చెప్తున్నాడు, ఎంత అనుభవం ఉందో కదా, ఖచ్చితంగా
దెప్పుతూ ఉంటారు. కానీ దేవుడు నీ సమస్యలను, నిన్ను ఆశీర్వదించిన, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసిన, నీకు ఎన్నో మేలులను చేసిన, తిరిగి మరలా మనల్ని దెప్పేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ హృదయ దాహాన్ని తీర్చగలిగేవాడు ఆయన మాత్రమే అనే స్పృహలో మనం ఉండాలి. మనందరికీ కూడా చాలా దాహాలు ఉంటాయి కదా మన జీవితంలో, ఉన్నాయా లేదా? బోల్డ్ దాహాలు ఉంటాయి. కొంతమంది ప్రేమ కోసం దాహంతో ఉంటారు, ఉన్నారా లేదా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రేమ కోసం దాహంతో ఉన్నవాడే. కొంతమంది భర్త ప్రేమ కోసం దాహంతో ఉంటారు, దొరకదు. కొంతమంది భార్య ప్రేమ కోసం దాహంతో ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా మనవడు, నా మనవరాలు నన్ను చూడడానికి వస్తే ఎంత బాగున్నో అనే దాహంతో ఉంటారు. కొంతమంది నా పిల్లలందరూ కూడా కలిసి బ్రతికితే ఎంత బాగున్నా అన్న దాహంతో ఉంటారు. పిల్లలు తన్నుకు చస్తుంటే తల్లిదండ్రులకు పడే వేదన ఎంతో మనందరికీ తెలుసు. ప్రియులారా, ఈ దాహము ఎవరు తీర్చగలరు? భగవంతుడు మాత్రమే తీర్చగలరు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన దప్పిక, మన దాహం మనందరికీ ఉంటుంది. ప్రేమ కోసం దహిస్తూ ఉంటాం చాలాసార్లు, ప్రేమ కోసం దహిస్తూ ఉంటాం. ప్రేమ ప్రతి ఒక్కరికి కావాలి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు 4-5 రోజుల తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తే మా అమ్మ ఒక్కొక్కసారి అలుగుతుంటుంది, 4 రోజులు అయిపోయింది ఫోన్ చేశాను. ఆమె దాహం బిడ్డలు ఫోన్ చేస్తే చాలనే దాహం, ఆశ. కాకపోతే అప్పుడప్పుడు తిరిగి నేను కూడా ఉట్టిదే చిన్న కామ్ చేయడానికి, దేవుడికి ఇచ్చేసావు కదమ్మా, మరలా ఎక్కువ ఆశ పెట్టుకోకు, ఊరకనే అలా. ప్రియులకు సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు బిడ్డల ప్రేమ కోసం దాహంతో ఉంటారు. బిడ్డలు వచ్చి కనపడితే చాలు కదా, ఎక్కడో ఉండరు, దూరంగా ఉండరు, దగ్గరగా ఉన్నా సరే వసతి సరిగా ఉండదని కొన్నిసార్లు. భార్య చెప్తుందో మరి ఎవరు చెప్తారో ఏంటో తెలియదు. ఇక్కడ వసతులే ఉండవు, సరైన బాత్రూమ్ ఉండదు మనకు కదా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రేమ కోసం దాహంతో ఉన్నవాళ్ళు బోల్డ్ మంది కదా, ప్రతి ఒక్కరూ కదా. అన్నదమ్ములు ప్రేమ కోసం దాహంతో ఉన్నవాళ్ళు, బిడ్డల ప్రేమ కోసం దాహంతో ఉన్నవాళ్ళు, భర్త ప్రేమ కోసం, భార్య ప్రేమ కోసం దాహంతో ఉన్నటువంటి వాళ్ళు. రెండవది ప్రియులకు సహోదరి సహోదరులారా, మన దాహం ప్రేమ కోసం ఉంటుంది. అలాగే మన దాహం కుటుంబంలో శాంతి కోసం కూడా దాహంతో ఉంటారు. ఫాదర్ అండి, మా కుటుంబంలో శాంతి సమాధానాల కోసం ప్రార్థించండి. మా ఇంట్లో సమాధానమే లేదు, మా ఇంటిలో శాంతి లేదు, మా ఇంటిలో సంతోషం లేదు. మన దాహం ప్రేమ కోసం, మన దాహం సమాధానం కోసం, మన దాహం ఇదిగో నీ కుటుంబంలో నీ కోడలు నీ కొడుకు బిడ్డల మధ్య సఖ్యత కోసం ఎంతమంది తల్లిదండ్రులు దాహంతో ఉంటారు. నా కోడలు, నా కొడుకు, నా పిల్లలు వారి దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా సఖ్యతతో జీవిస్తే బాగుండు ఫాదర్, బిడ్డలు కలిసి ఉంటే బాగుండని దాహంతో కన్నీరు కార్చే తల్లులు తండ్రులు ఎంతోమంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, నీ దాహాన్ని తీర్చగలిగేవారు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. ఆయన దగ్గరికి రండి. సమరయ స్త్రీ జీవితాన్ని ఏ విధంగా అయితే దేవుడే యూటర్న్ తీసుకునే విధంగా మార్చేశాడో, ఆమె జీవితాన్ని, ఆమె కథను, ఆమె యొక్క జీవిత మొత్తాన్ని మార్చినటువంటి దేవుడు ఆయన సన్నిధికి వచ్చి
మనం ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు, చాలాసార్లు మనం ప్రార్థన చెయ్యం. ఇంతకుముందు కూడా ఎప్పుడో చెప్పాను, చాలామంది వస్తారు, చూస్తారు, చెప్పింది ఏదో ఆలకిస్తారు, వెళ్ళిపోతారు. ఏం చేయరు? అదొక్కటే చేయరు, ప్రార్థన మాత్రం చేయరు. ప్రార్థన చెయ్యాలి. నీ బిడ్డల కోసం ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం కోసం ప్రార్థించు, కన్నీటితో ప్రార్థించు ప్రియులకు సహోదరి సహోదరులారా. ఎందుకంటే నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే, నీకు శాంతినిచ్చేవాడు ఆయనే, నీకు ప్రేమను పంచేవాడు కూడా ఆయనే. అందుకే మనకి ప్రియులకు సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలోనే మనకు ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూడండి. వెరీ గుడ్, ఇదే పాయింట్ మనకు కావాలి. లోకము వలె నేను మీకు మీకు ప్రేమనివ్వటం లేదు, లోకము వలె నేను మీకు శాంతినివ్వటం లేదు, లోకం వలె మీకు సమాధానాన్ని ఇవ్వటం లేదు. లోకం ఇచ్చే ప్రేమలో స్వార్థం ఉంటుంది, లోకం ఇచ్చే ప్రేమలో, లోకం ఇచ్చే శాంతిలో స్వార్థం ఉంటుంది, లోకం ఇచ్చే సమాధానంలో కూడా స్వార్థం ఉంటుంది. కానీ ప్రభు అందుకే చెప్తున్నాను, లోకము ఇచ్చుట వలె నేను మీకు సమాధానం ఇవ్వటం లేదు. ప్రియులకు సహోదరి సహోదరులు, కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసయ్యను కలుసుకున్న తర్వాత నువ్వు నాతో మాట్లాడకూడదు అన్నటువంటి ఆమె ఇప్పుడు ఏమంటుంది? నువ్వు మెస్సయ్యావు అని నేను గుర్తిస్తున్నాను. రెండు చేతులు జోడించుదాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా ప్రభువుని గుర్తిస్తూ ఉన్నాం, ఇతరుల్లో గుర్తిస్తూ ఉన్నాం. ఇదిగో యేసయ్యను గుర్తించినటువంటి ఆమె, ప్రభు యొక్క ప్రేమను చూచినటువంటి ఆమె, ప్రభు నుంచి మేలులు పొందినటువంటి ఆమె సమరయ స్త్రీ తనతో ఉంచుకోలేదు. తన పట్టణంలోని ప్రతి ఒక్కరికి కూడా చెబుతుంది, ఇదిగో దేవుడు చేసిన మేలులు, నేను మెస్సయ్యాను గుర్తించాను, మెస్సయ్యాను చూశాను, మెస్సయ్యాను కలుసుకున్నాను, నా జీవితం ధన్యమైంది అని అందరికీ చాటి చెప్తుంది. ప్రియులారా, మనం కూడా ఇతరులకు చెప్పుకోవాలి, చాటి చెప్పుకోవాలి. రెండు చేతులు జోడిస్తూ సమరయ స్త్రీ జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, సమరయ స్త్రీ యొక్క జీవితంలో పూర్తి మార్పుని తీసుకొచ్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా మార్పు, మన జీవితంలో కూడా చేంజ్ మనకి ఇవ్వాలని తపస్కాలంలో మనం సగం సగం కాదు, మన జీవితాన్ని పూర్తిగా ప్రభు మార్చాలని, పూర్తిగా మనల్ని దీవించాలని, పూర్తిగా ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క దీవెనల్లో, ప్రభు యొక్క ఆశీస్సులు ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూచి నీకు వందనములు అర్పించుచున్నాము. ప్రభు, నేడు మా యందు ఒక పరమరహస్యముగా నెరవేరుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకున్నట్లు కరుణింపమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలిపు సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు.